పాము వచ్చింది, కాసుపోమన్నా. అయితే పాము వచ్చి మా ఆడవాళ్ళు టీవీ పెట్టుకుని వాగ్దానం వస్తుందని టీవీ పెట్టి ఇట్లా ఆన్ చేసి ఇది వచ్చింది. ఇంట్లోకి వెళ్తుంది, ఇంట్లోకి వెళ్ళిపోతుంది పాము. ఫోన్ చేసి పాము వచ్చింది రామని చెప్పింది. నేను మా అనుబాబాయ్ ఇచ్చాము. ఇద్దరు వచ్చి అన్నీ తిరగేసాం, కనపడలా. ఎక్కడ ఏంటంటే కనపడలా. అక్కడ బీరో ఉంటే బీరో కోళ్ళు ఉన్నాయి. ఆ కోళ్ళు కింద దూరేసి మాకు కనపడలా. అదే పోతలే తలుపు తీసిందని ఆయన అంటున్నాడు, ఊరుకొని అన్నాడు. ఈలోగా అదేం చేసింది, మేము సైలెంట్ ఉండేవి. బస్సు కొట్టేస్తుంది, బస్సు అని కొట్టేస్తుంది. ఓకే మన పాము ఇక్కడే ఉందా ఆగరామని చెప్పేసి మా ఇంటి అలా ఉన్నాడు, ఓమని ఒకరు ఉన్నాడు, ఆయన పోయి చేసాం. ఆ బాబు ఆయన అట్లా చెప్పగానే ఆ భయపడే వాళ్ళు అక్కడ ఉన్నాడ. ఎమ్మాట ఒక 2 నిమిషాల్లో వచ్చింది వచ్చి అక్కడ బీరో వచ్చి పట్టుకునే ఆయన ఆ తాసుబాబుని తలకాయ మీద కొట్టి చంపేసాడు అనమాట. అట్లా కొడతంటే పడగలెత్తి బస్సు మన కొట్టేస్తుంది. ఆ కొడత వీలుగా ఉన్న ప్లేస్లో కూర్చుంది. అసలు దేవుడు ఆయన తప్పించి అలా చంపేసి అసలు మా ఆడళ్ళు ఇంట్లోకి వెళ్తాం చూసింది. లేకపోతే నేను వచ్చి వెళ్ళి అక్కడ వెళ్ళి నేను తాను చేసి మాన్ చేసి ఆయన చూసుకుని వెళ్తా. నేను అలా కనపడతాం. అది గొప్ప మీద దేవుడు చేశాడు. లేకపోతే అది చూడకపోతే ఆవిడేముంది, ఏం జరిగింది దేవుడు చెప్తాం కదా. కానీ దేవుడు అలా పాము చంపేయడానికి కూడా దేవుడు కొడుకొచ్చాడు. తండ్రి ప్రభు మరి ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న కొరత ఏంటంటే వర్షం లేదు. రైతులు ఎంతో ఆందోళన చెంది కన్నీరు ఎంతో పెట్టుబడి పెట్టారు. అది వేలు పెట్టుబడి కొంతమంది పెట్టారు, కొంతమంది లక్షలు చాలా మంది పెట్టారు. ఇప్పుడు రైతుల దగ్గర ఎంతో దుఃఖపడుతూ ఆందోళన చేస్తున్నారు. ఈ వర్షాలు రాకపోవడం కారణం ఏంటంటే కొంతమంది అందరి గురించి చెప్పను, నేను చేసిన పాపాలు వల్ల ఈ వర్షాలు రావట్లేదు. అది నేను కావాలి చెప్పాలి, ఒకరి గురించి నేను చెప్పను. మనం ఏంటంటే ఈ లోకంలో మనం మందిరంలో ఉంటానికి మందిరంలో ఒక టైపు, బయటికి వెళ్ళిన ఒక టైపు నాది. అలాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ లోపల ఎలా ఉందంటే మనుషులను వేసిననే క్షమిస్తానేమో కానీ వేషధారిని క్షమించడానికి దేవుడు చెప్తున్నాడు. అలాంటి వేషధారి జీవితం ఉంది. ఏంటంటే అందరూ కూడా ఎవరి లోపాలు వాళ్ళని సరి చేసుకొని సజీవుడైన దేవుడిని దేవుడి కాన్సెప్ట్లో దేవుడి మాటలు ఎత్తూ దేవుడిలో సాగాలి. అందరు కూడా ముఖ్యంగా నేను మన శనివారం కూడా కలవ టెంపుల్ నుంచి నా ఫోన్ వచ్చింది, ప్రార్థన చేయమని చెప్పి దైవజనం చెప్పారు. ఏమని ప్రార్థన చేయమంటామంటే అగ్గి బాగా వస్తుంది, అగ్గి తగ్గాలి, వర్షాలు లేవు, వర్షాలు కురిపించాలి. ఈ అన్ని కూడా మన సంతోష సమాధానంగా ఉండాలి. ఎన్నో కుటుంబాలు ఎన్నో భయ పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేను చెప్పాను. నేను ప్రార్థన చేస్తాను ఏకీభవించని ఆవిడ చెప్పింది. ముందు అగ్గి గురించి చేసింది. అగ్గి బాగా ఉంది, చల్లగా ఉండాలి. మరి ముఖ్యంగా రైతులు ఎంతో బాధపడుతున్నారు, ఎంత పెట్టుబడి పెట్టి వర్షాలు కురిపించాలని ప్రార్థన చేస్తూ అన్ని కుటుంబాలు కూడా శాంతి సమాధానం సంతోషం ఉండాలి అని ఆవిడ గడపడాలి. రాత్రి శనివారం కూడా నేను అన్ని ప్రార్థన లాస్ట్లో వర్షం కురిపించాలి, వర్షం కావాలని రాత్రి కూడా చెప్తాను. ఏంటంటే ముందు ఏంటంటే రైతులు ఏంటో మనం దేవుడి మొహం చూసి పొద్దున్నే దేవుడి మొహం చూసి రైతుల మొహం చూడాలి. మనకు కడుపు ఉండాలంటే రైతుల మొహం చూడాలి. వాళ్ళు లేకపోతే మనం దేనికి పనిలో ఎన్ని డబ్బులు సంపాదించినా, లక్షల రూపాయలు బంగారు కోడి సంపాదించినా మనం తిన్న వాటికి తినలేం కదా. రైతులు కష్టపడి చెమటపడి రాత్రి పగలంగా మనకి ఆహారం సమకూర్చారు. మొదటి దేవుడు మొహం చూడాలి, రైతుల మొహం చూడాలి. అది మన కోరిక. తండ్రి ఇలా మరిముఖ చదివి ఇంకా మరిముఖ్య పాటలు కూడా మంచి వాక్యాన్ని వినిపించబెడతాం నోట పడ. తండ్రి మరిముఖ్యంగా రాజకుమారికి మెరుగైన ఆరోగ్య బలం శక్తి ఇంకా అనేక బిడ్డ ఒంటరిగా ఉన్న తోడు కాబట్టి అనేక ప్రాంతాలకు వెళ్తున్నాడు, క్షేమంగా తీసుకొస్తాం. మరి రైలు కాడ వస్తున్నాడు. ఆ కుటుంబాన్ని వచ్చిన భార్య బిడ్డలు కూడా దీవించి మా బిడ్డ కాడ బలహీనత ఉంది, మెరుగైన ఆరోగ్య బలం ఇచ్చి మరి కొడుకుల్ని కోడలు మనల్ని అందరూ దీవించి ఆశీర్వదించి విలువ ఆ బిడ్డకి మెరుగైన ఆరోగ్య బలం రక్త పరీక్ష చేసి మంచి బలం శక్తి నుంచి కాబట్టాలి. ఈ ఉరగాలని కూడా దీవించి ఆ చేసే ఆభారాలు వేసి అంటి పెట్టి కలిగి మెరుగు ఆభారాలకి వాడకట్ల బతకబడి పదకొండు వస్తుంది. ఎన్నో కూడా మరి ఇరుకులు ఇబ్బంది, పదకొండవ సంతోష మరి ఏ కూడా ఇరుకులు ఇబ్బంది కూడా అన్ని కూడా సంతోష సమాధానం మన విలువ
తండ్రి మేము చేసే మేము పనపాడ చేస్తాం వాహనాలు దిగుతున్న తోడు కాపుదలిచి మేము చేసే వాళ్ళందరూ దీవించి కాపాడి మా వాంటర్ల నుంచి వంట కుటుంబాల నుంచి వాంటర్లకు ఇచ్చిన భార్య బిడ్డలు దీవించి మంచి వరం చేతి నుంచి కాసి కాపాడి తల్లి మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు కాసి కాపాడుతుంది బాబా తల్లి ఇక్కడ మేము కూడుకుంటాం అంటే తండ్రి ప్రభా మా గొప్పతనం కావమని పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం మమ్మల్ని కాసి కాపాడి భద్రపడి ఈ రోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అది మా గొప్పతనం కాదు, మా ఆస్తులు కాదు, అంతస్తులు బంధువులు కాదు కేవలం నీ ఉచితమైన కృప నీ తోడు కాపుతా లేకపోతే మేము ఎందుకు పనికిరావు మీరు అనవలి క్షణమైన మమ్మల్ని మేము నిన్ను ఎడుతాం కానీ నీవు మాత్రం మమ్మల్ని ఎడువు నీ చెయ్యి మేము వెళ్తాం కానీ మా చెయ్యి నీవు వదలవు మమ్మల్ని కాసి కాపాడి మేము మా లోప పాపాల కోసం నీవు చనిపోయి లేచి మా పాపాల కోసం మేము చేసే లోపాపాల కోసం మమ్మల్ని కాసి కాపాడుతాం తండ్రి బాబా తండ్రి ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ దీవించి వాళ్ళకి అన్నింటిలో తోడు ఏ బిడ్డకి ఏ సమస్య ఏ లోపం ఉందో మాకై తిరిగి అన్నీ తెలిసిన దేవుడు సమస్తం తెలిసిన వాడు ప్రతి ఒక్క బిడ్డ కాడ తోడుగా ఉండి ఏ బిడ్డకి ఏమవుతుందో వాళ్ళతో తీసి కాసి కాపాడి తండ్రి ఎందుకు ప్రభుత్వం సరిపడ ఈ చిన్న ప్రార్థన చేసుకొని పదవత్వం దయచేయండి వేసుకున్నాం తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా 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 ప్రైజ్ లార్డ్.